భయపడేవాడికి చీకటిలో అన్నీ భూతాలే. కొండల మధ్య ఉన్న చిన్న గ్రామంలో అరుణ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అతను స్వభావంలోనే చాలా భయపడే మనిషి. రాత్రి వేళ చిన్న శబ్దం వినిపించినా వెంటనే దాన్ని భూతంగా ఊహించుకునేవాడు. గ్రామస్తులు ఎన్నిసార్లు ఇవి సాధారణ విషయాలే అని చెప్పినా అతని మనస్సు మాత్రం నమ్మేది కాదు. ఒక రాత్రి బలమైన గాలి, వర్షంతో పాటు కరెంటు పోయింది. గ్రామమంతా చీకటిలో మునిగిపోయింది. అప్పుడు అరుణ్ ఇంటి వెనుక నుంచి వణికిపోయాడు. ఇది ఖచ్చితంగా భూతమే అని భావించి పిల్లలను దగ్గరకు తీసుకుని ఇంట్లో దాక్కున్నాడు. ఉదయం వెలుగు వచ్చిన తర్వాత గ్రామస్తులంతా కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఉన్నది ఒక పాత చెట్టు. గాలికి దాని కొమ్మలు ఒకదానికొకటి తగిలి శబ్దం చేసేవని తెలిసింది. ఇది తెలుసుకున్న అరుణ్ తన పొరపాటును గ్రహించాడు. భయం కారణంగా నిజాన్ని ఆలోచించకుండా తప్పుగా భావించినట్టు అర్థమైంది. ఆ రోజు నుంచి అరుణ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. భయం మనస్సును కప్పివేస్తే సాధారణ విషయాలు భయంకరంగా కనిపిస్తాయి. నిశ్చలంగా ఆలోచిస్తే నిజం స్పష్టంగా తెలుస్తుంది. నీతి: భయం మనస్సును ఆవహిస్తే చీకటిలో ఉన్న సాధారణ విషయాలే భూతాలుగా అనిపిస్తాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే నిజం సులభంగా తెలుస్తుంది.